కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన సర్పంచ్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, వార్డ్ సెక్రటరీకి, తల్లులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ముందుగా మన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో మొదలు చేయాల్సిందిగా సర్పంచ్ గారిని మరియు ఉప సర్పంచ్ గారిని కోరుతున్నాం. సార్ తలపే గడపదు మీరు ఆ తలపే గడపదు ముందుగా మనం జ్యోతి ప్రజ్వలన చేయడానికి కారణం పోయి మంచి ఆరోగ్యం ఆ జ్యోతి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వృత్తిని తీసుకోవాలనే కార్యక్రమంతో జ్యోతి ప్రజ్వలన అనేది మనం స్టార్ట్ చేస్తాం. కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి థ్యాంక్ యూ. తల్లిపాల వారోత్సవాలకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 1వ తారీఖు నుండి 7వ తారీఖు దాకా మనము ఈ కార్యక్రమాలు చేసుకుంటాం. ఎందుకంటే ఈ నెలలో ఎండాలు పోయి సడన్గా వర్షాలు అనేవి మొదలవుతాయి. ఈ వర్షము ఏంటంటే వర్షం నీళ్ళలో బ్యాక్టీరియా, వైరస్ అనేటివి ఎక్కువగా చేరుతాయి కాబట్టి తొందరగా అనారోగ్యం పాలవుతారు. కాబట్టి తల్లులు, పిల్లలు సురక్షితంగా ఉండాలి అని చెప్పేసి హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ దీనిపైన వివిధ రకాల కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే తాగునీరుతో సహా వివిధ ఇతర ఇంటి కార్యక్రమాలకి, ఇతర కార్యక్రమాలకి నీరు అనేది మనకి చాలా ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దీని గురించి తెలుసుకోవాలి. తల్లిపాల వారోత్సవాలకు వచ్చేస్తే ఏంటంటే ఫస్ట్ 7 నుండి 9 నెలలు ఉన్న గర్భిణీలందరూ కూడా మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే డెలివరీ అయిన తర్వాత గంట లోపల ముర్రుపాలు పట్టాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ముందుగా తెలిసినప్పుడు మాత్రమే డెలివరీ రోజు అంతా హడావిడిగా ఉంటుంది కాబట్టి దీని మీద అవగాహన ఉండదు. ఎవరైతే 7 నెలల నుండి 9 నెలల వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా పుట్టిన డెలివరీ అయిన తర్వాత గంట లోపల ముర్రుపాలు తాగించాలని వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అమ్మలు కావచ్చు, అత్తమ్మలు కావచ్చు, లేకపోతే హస్బెండ్ కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఫస్ట్ ముర్రుపాలు ఏంటంటే కొంచెము పసుపు, లేత పసుపు రంగులో ఉంటాయి. అవి కూడా కొంచెం జిగటగా జీడిపాలలాగా ఉంటాయి. చాలా మంది కూడా ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. గతంలో అయితే అవి ఒక వేస్ట్ పాలు అని చెప్పేసి చాలా వరకు పాడబోయడం జరుగుతుంది. కానీ కాదు, అందులో చాలా రకమైన ప్రోటీన్లు, విటమిన్లు, B12 వల్ల ఏంటంటే జరుగుతుంది. అదేవిధంగా బిడ్డ ఫస్ట్ బాత్రూమ్కి, మోషన్కి వెళ్ళడానికి ఆ తల్లిపాలు అనేటివి ఎక్కువ ఉపయోగిస్తారు. అదేవిధంగా తల్లికి అయితేనేమో వివిధ రకాల క్యాన్సర్ బారిన పడకుండా మళ్ళీ నార్మల్ శరీరాకృతి రావడానికి తల్లిపాలు అనేటివి దోహదం చేస్తాయి. సో ఖచ్చితంగా బిడ్డకు తల్లిపాలు అనేది గంట లోపల పట్టించాలి. అంతకుముందు 1 రోజు లోపల పట్టించాలని అందరూ, కాకపోతే కూడా గంట లోపల ఖచ్చితంగా తల్లిపాలు పట్టించాలని చెప్పేసి డాక్టర్లు మనకి సూచిస్తున్నారు. తర్వాత 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే మనము పట్టాలి. ఎందుకంటే తల్లిపాలలో బిడ్డకు కావాల్సిన అనేక రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ప్రతి ఒక్కటి కూడా తల్లిపాలలోనే ఉంటాయి. మళ్ళీ వేరుగా మనము ఆహారం బిడ్డకు తినిపించాల్సిన అవసరం కాకపోతే మంచి బిడ్డ గ్రోత్ అనేది మన కళ్ళకి కట్టినట్టుగా అనిపిస్తుంది. మొదటగా పుట్టినప్పటి నుండి 6 నెలల లోపల ఖచ్చితంగా పిల్లల్ని ప్రతి నెల కూడా బరువులు తీయాలి. ఎందుకంటే బిడ్డ అనేది పెరుగుతున్నాడా లేదా అనేది తెలుసుకోవడానికి ఖచ్చితంగా నెలలో 100 గ్రాములు 100 గ్రాముల కంటే ఎక్కువనే పెరగాలి. ఎందుకంటే 6 సంవత్సరాల లోపల మాత్రమే పెరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం ఈ గ్రోత్ అనేది ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. తల్లులు ఖచ్చితంగా బరువు పెరుగుతున్నాడా లేదా, 3 నెలలు బరువు పెరగకుండా అదే విధంగా ఉంటే వివిధ రకాలటువంటి వాటిని ఎదుర్కొంటారు. కాబట్టి చిన్నప్పటి నుండి ఎక్కువగా జాగ్రత్తగా చూడాలి. 6 నెలలు దాటిన తర్వాత వెంటనే 7 నెలల నుండి మనము అనుబంధ పోషకాహారం అనేది సమకూరుస్తాము. మీరు కొంతమంది తల్లుల ఇంటి దగ్గర అన్నప్రాసన కార్యక్రమం చేస్తూ దీన్ని 9 రకాలు, 5 రకాలు, 3 రకాలు ఆహార పదార్థాలు వేసి చేస్తూ ఉంటారు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మనకి పిల్లలకి బాలామృతం అనేది 7 నెలల నుండి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే వేయించిన శనగలు,
గోధుమ పిండి, పాల పౌడరు, ఇంకా రకరకాల విటమిన్లు, నెయ్యి, వీటన్నిటితో పాటు కొన్ని రకాల పోషక విలువలు డైరెక్ట్గా కూడా యాడ్ చేసి ప్రాసెస్ చేసి మీరు 5 నిమిషాల కాలంలోనే దీన్ని తినడానికి రెడీగా తయారు చేసి పిల్లలకు పెట్టే విధంగా మనకి బాలామృతం ప్యాకెట్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్ ఒక నెలకు సరిపడా ఇస్తాము. అంటే ప్రతిరోజు కూడా 100 గ్రాములు బాలామృతం పిల్లలకు తినిపియాలి. 100 గ్రాములు ఒకేసారి తినలేదు, దాన్ని 3 నుండి 4 సార్లు లేకపోతే 5 సార్లు విభజిస్తూ మార్నింగ్ లేకపోతే 11 గంటలకి, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి దానితో పాటు కూడా మీ ఇంట్లో మీరు తయారు చేసుకునేవి కూడా వాళ్ళకి పెట్టాలి. అంటే క్యారెట్ ప్యూరీ కావచ్చు, యాపిల్ ప్యూరీ కావచ్చు, లేకపోతే బనానా అయితే అది గుజ్జుగా తయారు చేసింది కావచ్చు, లేకపోతే అన్నము అయితే చాలా అన్నం పప్పులు అన్నీ వేసి కూడా చాలా మంది తల్లులు పొడులుగా చేస్తూ ఉంటారు, దాన్ని కానీ దీంతో పాటు అవన్నీ కూడా పెట్టాలి. ఇంకా 7 నెలల తర్వాత తల్లిపాలు బంద్ చేసి ఇది పెట్టమని కాదు, తల్లిపాలతో పాటు ఈ అనుబంధ పోషకాహారం అనేది పెట్టాలి. ఎప్పటి వరకు 2 సంవత్సరాల వరకు ఖచ్చితంగా తల్లిపాలు అనేది ఇవ్వాలి. తల్లిపాలు ఇస్తున్నంత వరకు మీరు అబ్జర్వ్ చేయండి, తల్లిపాలు ప్లస్ అనుబంధ పోషకాహారం తింటున్న పిల్లలు, లేదంటే తల్లిపాలు లేకుండా ఓన్లీ అనుబంధ పోషకాహారం తింటున్న పిల్లలు చాలా మార్పులు ఉంటాయి. సో అన్నప్రాసన మనకి గవర్నమెంట్ కూడా బాలామృతం ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంట్లో చేసుకునే కార్యక్రమాన్ని మనము గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేసింది. అన్నప్రాసన అంటే మేము బాలామృతంని మీకు పరిచయం చేస్తూ పిల్లల్ని ఆహ్వానిస్తూ అంగన్వాడీలో అన్నప్రాసన కార్యక్రమం చేసుకుంటూ మిమ్మల్ని మా అంగన్వాడీ సెంటర్కి ఇన్వైట్ చేస్తున్నాం. అంటే చూడండి, ఒక గొప్ప ప్రోగ్రామ్స్ ఎంత మంచిగా గవర్నమెంట్ డిజైన్ చేస్తుంది. ఫస్ట్ ప్రోగ్రామ్గా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకంగా ఉన్నాయంటే మనకు 0 to 6 అంటే ఒక 6 నెలల లోపు తల్లి పాపని ఎలాగా చూసుకుంటుందో ఆఫ్టర్ 6 to 2 years వరకు, ఎందుకంటే ప్రీ ప్రైమరీ అనేది ఒకటి ఈ మధ్యలో స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మ సేవలు సేమ్ అంగన్వాడీతో పోల్చొచ్చు. ఆ విధంగా మనకు టీచర్లు అయితే అలానే తినేటివి ఉంటాయి, మిగతా వాళ్ళు మాత్రం పెద్ద తినేటివి ఉంటాయి. కాబట్టి ఫుడ్ ఎవరికి ఏం పెట్టాలో వాళ్ళకి ఖచ్చితంగా చేర్చేలా ఉండాలి. దాదాపు మనకు మన అంగన్వాడీ సెంటర్లో దాదాపు 35 నుంచి 38 మంది ఉన్నట్టున్నారు. 38 మెంబర్స్ ఉన్నాం. 0 to 6 60 ఉన్నారు. 3 to 6 24. సో ఆల్మోస్ట్ మనకు మంచి స్ట్రెంత్, ఎందుకంటే ప్రైమరీ స్కూల్తోని అనుబంధంగా ఉన్నది కాబట్టి పిల్లలు ఎదుగుదల ఈజీ అవుతుంది. వాళ్ళకి స్కూల్ అనేది ఇక్కడ అంటే స్కూల్తో అనుబంధంగా అంగన్వాడీ సెంటర్ ఉంటే ఏమవుతుందంటే నెక్స్ట్ మేము ఇక్కడికే వెళ్తాం అనే ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తారు. ప్లస్ పిల్లలకి ఆటలు కానీ కలిసే సమయం కానీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎదగడానికి వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అయితే ఉందో అదేవిధంగా వాతావరణం కూడా స్కూల్ వాతావరణం కూడా మనకు ఆ విధంగా ఉంటుంది. సో భాగంగా ఇక్కడికి వచ్చేసిన తల్లులకు, అంగన్వాడీ టీచర్లకు, సర్పంచ్కి, వార్డు సభ్యులకు, పంచాయతీ సెక్రటరీకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంగన్వాడీ సెంటర్స్ ఇచ్చిన ప్రతి బాలామృతం కానీ, ఎగ్ కానీ, పాలు కానీ తల్లులు సద్వినియోగం చేసుకోగలరని నా యొక్క మనవి. ఈ అవకాశం
అందరిలో నాకు